మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జగిత్యాల ప్రజావాణిలో జక్కుల లక్ష్మి అనే మహిళా ఉద్యోగిని కన్నీళ్ల పర్యంతమైంది. ఓ కళాశాలలో అటెండర్ ఉద్యోగం చేస్తున్న ఆమెను ప్రిన్సిపల్ అకారణంగా సస్పెండ్ చేయించాడని వాపోయారు. ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు నిరసన తెలిపారు. ఏళ్లు గడుస్తున్న ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు అంటూ ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి విభాగానికి అర్జీదారులు పోటెత్తారు. అమ్మా నాన్నలను కోల్పోయి అనాథ అయిన బిడ్డను సాకుతున్న తమకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలంటూ ఓ మహిళ పసిబిడ్డలతో రావటం అందరినీ కదిలించింది. ఉట్నూరు మండలం రాంజీగోండ్కు చెందిన ఆత్రం గంగూబాయ్ విఠల్ దంపతుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా బాబుకు జన్మనిచ్చి వారం రోజులకు ఆ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆ దంపతుల బిడ్డలను సాకేందుకు సోదరుడు వెంకటేష్, అతని భార్య సునీత ముందుకు వచ్చారు. అనాథ పిల్లలకు ఇచ్చే సదుపాయాలు, పెన్షన్ వంటివి ఇప్పించాలని 3 నెలల బిడ్డతో వచ్చి కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరారు. పిల్లలకి ఏదైనా పెన్షన్ కావాలి, మాకు 5 పిల్లలకు పోసాలంటే నేను కైకిలు చేసి బతుకుతాను. ఏదైనా సాయం కావాలి, లేకుంటే మేము కైకిలు చేసి బతుకుతున్నాం. మాకు ఏం భూమి లేదు, జాగ లేదు. ఏదైనా సాయం కావాలి, లేకుంటే ఏదైనా పూడ్సతనుకో బీడ్సతనుకో ఏదైనా ఆసరంలో మాకు జాబ్ ఇవ్వాలి. ఇళ్ళకి మంచిగా చూస్తా, నాకు ఏదైనా సాయం చేస్తే ఇళ్ళకు పెద్దగా చేస్తా. నెలకి వాళ్ళు 2 పిల్లలకు ఏమైనా ఇవ్వాలి. నేనే సార్